వనవాసానికి వెళ్ళినప్పుడు భరతుడు ఆ పాదుకలని సింహాసనం పైన పెట్టి పాలించిందంట. సో అంతటి ప్రాముఖ్యత కలిగిన పాదాలు మీ చేతుల మీదుగా తయారు చేసిరు. ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ చెప్పండి? మొత్తం అయిపోయేసరికి ఎంత ఖర్చు అయింది మరి? దొరికిన అవకాశంతో మన డబ్బుతో విలువ కట్టద్దు, దీన్ని మన అదృష్టం కొట్టి దాన్ని ఆలోచన చేసుకోవాలని చెప్పేసి మేము, ఎందుకంటే జీవితంలో అన్నీ డబ్బుతో పోల్చుకుంటే కుదరదు. ఆయన పాదుకలనే అచ్చు మాకు కనబడితే అవే పాదుకలు, ఇంకా దాంట్లో తేడా ఏముంటుంది? అండ్ మీకు దగ్గర ఆ కళ ఉంది కాబట్టి శ్రీరామచంద్రుడే మీ దగ్గరకు వచ్చి మరి ఆర్డర్ చేసి తయారు చేయించుకున్నాడు. 14 ఏళ్ళు ఆయన వనవాసం చేస్తే మేము 30 ఏళ్ళు చేయించిండు, తర్వాత మీరు రిలీజ్ అయిందని కూడా చెప్తారు. నియమ నిష్టలు పాటించాలా ఏవైనా వస్తువులు తయారు చేసేటప్పుడు స్పెషల్గా? దేహశుద్ధి కంటే మొత్తము ఆత్మశుద్ధి ముఖ్యం. దేహశుద్ధి నువ్వు ఎట్లా చేయలేవు, కనీసం ఆత్మనాన్న శుద్ధి పెట్టుకుంటే. ఇప్పటికైనా హిందువులు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే, మన భారతదేశము మనము, అక్కడ ఏ మతాలని ముఖ్యం కాదు. ప్రతి మతస్థుడైనా సరే నీ ఇంట్లో నీ దేవుడు నీ మొక్కో, ఇతరులకు వచ్చినాక మన భారతదేశం మనము. నమస్తే, సువర్ణ మీడియాకు స్వాగతం. 500 ఏళ్ల నాటి హిందువుల కళ మరికొద్ది గంటల్లో నెరవేరబోతుంది. అయోధ్యలో రామ జన్మభూమిలో ఆయన మరోసారి పునర్ప్రతిష్ఠింపబడుతున్నారు. ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. ఈ సందర్భంగా ఆయన పాదుకలు తయారు చేసిన శిల్పి కళాకారులు పిట్టంపల్లి రామలింగాచారి గారితో మనం ఇప్పుడున్నాం. సో ఆయన అడిగి తెలుసుకుందాం, ఆయన పాదాలు సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారి పాదుకలు ఎలా తయారు చేసే అదృష్టం ఆయనకి ఎలా దక్కిందో ఆయన మాటల్లోనే విందాం. నమస్తే అండి. నమస్కారం అండి, సువర్ణ టీవీ యజమాని నమస్కారం. చారి గారు, శ్రీరాముడు అంటే హిందువులందరికీ ఎక్కడో ఉంటారు అసలు, అంటే ఆదర్శప్రాయుడు. దేశాలకి ఎన్ని రాజ్యాలు మారినా, ఎన్ని లక్షల సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా శ్రీరాముడే అందరికీ ఇప్పటికీ ఆదర్శప్రాయుడు. సో అలాంటి ఆదర్శప్రాయుడి పాదుకలు నార్మల్గా మన భరతుడు, అంటే ఆయన వనవాసానికి వెళ్ళినప్పుడు భరతుడు ఆ పాదుకలని సింహాసనం పైన పెట్టి పాలించిందంట 14 సంవత్సరాలు దేశాన్ని. సో అంతటి ప్రాముఖ్యత కలిగిన పాదాలు మీ చేతుల మీదుగా తయారు చేసిరు. ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ చెప్పండి? శ్రీరామచంద్రుడు అరణ్యమాసంలో ఉన్నా కానీ ఆ పాదుకలను భరతుడు సింహాసనంలో పెట్టి, నువ్వు ఆ సింహాసనంలో నువ్వు లేకుంటే నేను కూర్చోను, కనీసం నీ పాదుకలన పెట్టి నేను పరిపాలన చేస్తా, లేకుంటే నాతోని కాదని భీక్షించినప్పుడు సరే అని శ్రీరామచంద్రులు ఒప్పుకుంటే ఆ పాదుకలు 14 సంవత్సరాలు ఆ సింహాసనంలో పెట్టి పరిపాలన జరిగింది. సో అంతటి ప్రాముఖ్యత. ఆయన ధరించిన ఏ ఆభరణమైనా, ఆయన నడిచిన నేలనైనా అంత పుణ్యంగా, అంత పునీతంగా భావిస్తాం మనం. ఆయన ధరించిన ఏ వస్తువుకైనా ఇంత విలువ లేదు. అవును, అంటే పాదుకలకు అంత విలువ ఉన్నది. అంత విలువల్ల పాదుకలు సాక్షాత్తు అయోధ్య శ్రీరామచంద్ర వారి పాదుకలు మేము తయారు చేసినామంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, స్వామివారి కృపతోటి మాకు ఉన్న వరం అది. మాకు, మా కుటుంబానికి ఆయన ఆర్డర్ ఇచ్చి స్వయంగా చేయించుకున్నారు మీతోటి. లేకుంటే డబ్బు పెట్టినా నేను చేసిస్తానా అని దీనికి ఇంత వాల్యూ ఉండదు. బంగారం కూడా చేయొచ్చు, 20 కిలోల బంగారం పెట్టి కూడా చేయొచ్చు, కానీ అంత వాల్యూ అనేది ఉండదు దానికి. మేము తయారు చేసినాం కనుక ఎంత డబ్బు పెట్టినా కొనుక్కొచ్చేయడం చేయించేయడం అవుతుంది, కానీ మేము స్వతహాగా మా స్వస్థాలతో చేసి ఇచ్చినాం కనుక ఆ తృప్తి వేరే ఉంటుంది మాకు. అది ఆ కళాకారునికి అదృష్టంగా భావిస్తున్నారు మీరు అసలు. చాలా వరం కాకుంటే అయ్యే పని కాదు, నిజంగా అవకాశం. శ్రీరాముడే ఆజ్ఞాపించి మీరే తయారు చేయాలని ఆయన మిమ్మల్ని ఎన్నుకున్నారు, మీ చేతులారా చేయించుకున్నారు. అవకాశం మాకు అది. ఎట్లొచ్చింది అసలు ఈ అవకాశం మీకు? మాకు ఫస్ట్ మా బ్రదర్ కూడా ఇదే వర్క్ ఒక అతను చేసేవాడు. అంటే ఆయనకు ఈ దాతలు ఎవరైతే చల్లా శ్రీనివాస శాస్త్రి అని ఉన్నాడో ఆయన పరిచయం అనమాట. అయితే ఆయన అడిగితే నేను మా బ్రదర్ ఉన్నాడు, నేను ఆయనతో చేయిస్తాలే అని చెప్పేసి నా దగ్గర తీసుకొచ్చింది. సత్యనారాయణ అని ఇంకొక అతను మా దగ్గర తీసుకొచ్చాడు బ్రదర్. అయితే ఆయన
ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ చేసింది ఈ పాదుకలు కాదు అది. ఉమ్, అది మామూలుగా రాగి రేకు మీద బంగారం నీరు ఎక్కించి ఉమ్, దాన్ని శ్రీకాకుళం నుంచి అక్టోబర్ 28 తారీఖు పాదయాత్రకు బయలుదేరింది అది. అది అప్పుడు దాన్ని ఒక 1 వీక్లో తొందరలో కంప్లీట్ చేసి ఇచ్చేస్తే అవి అక్కడి నుంచి పాదయాత్రకు బయలుదేరిపోయినాయి అవి. ఉమ్, దాని తర్వాత అది తీసుకుపోవటానికి మా దగ్గరికి అక్టోబరు 26 తారీఖు నాడు మాకు ఇది ఈ పాదుకలు అడ్వాన్స్ ఇచ్చింది మాకు చేయటానికి. అచ్చా. దీనిది మొత్తము అప్పుడు ఇంకా ఎంత తయారవుతుంది, దీని కాస్ట్ ఎంత పడుతుంది, దీనికి బంగారం ఎంత పడుతుంది, ఇది ఏ మెటల్తో తయారు చేయాలని మొత్తం మేము మాట్లాడుకోలేదు. ఉమ్, ఖాళీ ఆయన ఆర్డర్ ఇచ్చేసి ఆ పాదుకలు తీసుకొని అర్జెంట్ ఉంటే వెళ్ళిపోయిండు. అచ్చా. దాని తర్వాత వచ్చేసి మళ్ళీ మధ్యాహ్న ఒకసారి వచ్చినప్పుడు ఈ చల్లా శ్రీనివాస్ గారితో మాట్లాడుకొని అప్పుడు పని మొదలు పెట్టినాం. అయితే ఇది ఎంత ఖర్చు అయింది చారి గారు మొత్తం? ఇది మాకు ఫస్ట్ దీని ఏంటంటే ఖర్చు చెప్పడానికి ముందు మనకు దాని మెజర్మెంట్ కానీ దాని చేసే పద్ధతి కానీ ఉమ్, అది ఎంత కాస్ట్లో చేయాలి ఇవన్నీ ఆలోచనతోటి వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు కూర్చొని అది సైజ్ ఎంత చేయాలి, తర్వాత వచ్చేసి వెయిట్ ఎంత ఉండాలి, మెటల్ ఏం వాడాలి, తర్వాత దాని మీద బంగారం ఎట్లా ఎక్కియాలి, ఉమ్, మొత్తం బంగారమా, వెండ, రాగ, పంచలోహమా, ఇత్తడ అనేది మొత్తం డిస్కషన్ అంతా అయిన తర్వాత ఫస్ట్ వచ్చేసి మనకు ఫస్ట్ సైజులు క్లియర్ అయిపోయింది. ఉమ్, సైజులు క్లియర్ అయిపోయినాయి. 12.5 అంగుళాలు పొడవు, 12.5 అంగుళాలు, 5.5 అంగుళాలు వెడల్పుతోటి ఇది క్లియర్ అయిపోయింది. అచ్చా. అయిన తర్వాత దాని మీద ఉట్టి పాదాలంటే మామూలుగా పాదుకలు మామూలుగా వేరే Plain గా గుళ్ళలో ఉన్నట్టు కాకుండా కొంచెం అయోధ్య శ్రీరామచంద్ర వాళ్ళ దగ్గర ఉండే పాదుకలు కనుక మనము కొంచెం దాంట్లో శాస్త్రోక్తంగా ఉండాలనే ఆలోచనతోటి మనము దాని మీద డ్రాయింగ్ను బాగా పెంచుకున్నాం. దాన్ని ఎవరు చెప్పారు ఈ కాన్సెప్ట్ ఇట్లా వాళ్ళ డిజైన్? దగ్గర ఆల్రెడీ ఒకటి పాతది వెండిది ఉన్నది, ఫోటో ఉంది. అంటే మేము ఒరిజినల్ చూడలేదు, ఫోటో మాకు చూపించిండ్రు. అచ్చా. అంటే చూపిస్తే దాని అయోధ్య మీద రాముడిదేనా? దాని మీద ఉన్నాయి. అది ఎవరివో కానీ మొత్తం అయితే ఫోటో చూపించారు మాకు. ఉమ్, చూస్తే దాన్ని బట్టి మేము ఈ చరిత్రను మొత్తం తీసుకున్నాము. ఆహా. అంటే మొత్తం దాని మీద లేవు, దాని మీద ఓన్లీ సూర్యచంద్రులు శంకు చక్రాలే ఉన్నాయి. అయితే దీనికి మనం ఇంకా విష్ణు సాంప్రదాయం విష్ణుమూర్తి స్వరూపం కనుక ఉమ్. ఈ మా దగ్గర ఉన్న శిల్పశాస్త్ర గ్రంథాలు ఏవైతే ఉంటాయో గ్రంథాలు ఉంటాయా శిల్పశాస్త్రంలో? అంటే తమిళ్ అది తెలుగులో లేవు, తమిళ్లో ఉన్నాయి అవి. ఉహు. అయితే నా దగ్గర ఉన్నాయి ఒక 12 గ్రంథాల వరకు ఉంటాయి అవి ఆగమ శాస్త్రానికి. తమిళ వచ్చా మీకు? తమిళ్ రాదు కానీ ఆ బొమ్మలను చూసి మేము కొన్ని మ్యాటర్ గుర్తుపట్టుకోగలుగుతాం. అంతేనా? మొత్తం రాదు తమిళ్, కొన్ని అంటే మాట్లాడడానికి కొంచెం ఇది ఈజీ ఉంటుంది కానీ తెలుసు కానీ చదువుకోవటం అయితే తెలియదు. ఉమ్. అయితే నా దగ్గర తమిళన్ వర్కర్లు కూడా ఉన్నారు మన దగ్గర. అచ్చా, అచ్చా, అచ్చా. వాళ్ళతో చదివించి తెలుసుకుంటారు. మేము అందులోకి దేవులాడుకున్నాం. అంటే ఇక మామూలుగా కొద్దిగా విష్ణు సాంప్రదాయానికి సంబంధించిన ఏం కావాలని దేవులాడుకున్నప్పుడు శ్రీరామచంద్ర వాళ్ళు కనుక ఆయన విష్ణుమూర్తి స్వరూపం కనుక మనకు చెంగు చక్రాలు మెయిన్ పాయింట్. దాని తర్వాత వచ్చేసి సూర్యచంద్రులు, ఉమ్. దాని తర్వాత సూర్య వంశస్థుడు శ్రీరామచంద్రుడు. సూర్యచంద్రులు ఒకటి, తర్వాత వచ్చి ఇది ఖడ్గము, ఉమ్. ఒక విల్లు, ఉమ్. బాణము, బాణం అంటే ఇక రాముడు అంటేనే బాణం అని చూపిస్తారు కాబట్టి అది. ఆయుధము, తర్వాత వచ్చేసి ఒకటి కల్పవృక్షము, ఉమ్. తర్వాత వచ్చేసి మనకు గోమాత, ఉమ్. తర్వాత ఏనుగు. ఏనుగు అంటే మనకు ఐరావతం ఉమ్. అదొకటి. తర్వాత వచ్చేసి 2 పతాకాలు, అంటే రథం మీద ఉండే పతాకాలు ఉంటాయి కదా, జెండాలు. జెండా. అదే ఆ జెండా మీద మళ్ళీ స్వస్తికులు. ఉమ్. దాని తర్వాత విష్ణుమూర్తి మనకు దశావతారాల్లో మొదటి అవతారం మత్స్యావతారం కనుక అక్కడ ఒక మత్స్యం అంటే చేపను ఒకటి తీసుకున్నాం. ఉమ్. దాని తర్వాత వచ్చేసి మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా ఒకటి ఏ కార్యక్రమం చేసినా మనం ఒక కలశాన్ని తయారు చేసుకుంటాం. మనకు నీళ్లు తాగే చెంబుకు కూడా బొట్లు పెట్టేసి అవి పెట్టుకుంటాము. అటు కలశం ఒకటి. దాని తర్వాత వచ్చి ఈ పాద పద్మాలకు నమస్కరించి అనే పదాన్ని తీసుకొని మనము ఆ పాదాల మీద పద్మాలు కూడా పెట్టడం జరిగింది ఇవన్నీ. ఉమ్. ఈ తర్వాత వచ్చేసి ఐరావతం ఉంది కనుక మనకు ఒకటి అంకుశం తీసుకున్నాం. ఉమ్. అట్లా దీని లెక్క ప్రకారం అన్నీ 12.5 అంగుళాల పొడవు, 5.5 అంగుళాల వెడల్పుల తోటి మనం ఇవన్నీ డ్రాయింగ్ పేపర్ మీద కంప్లీట్ చేసుకొని వాళ్ళతోటి మరి ఫోటోలు అన్ని పంపించి డిస్కషన్ చేసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళు కూడా ఓకే అన్న తర్వాత అప్పుడు దాన్ని మేము మాస్టర్ పీస్ ఒక ఇత్తడి రేకు మీద తయారు చేసినాం అన్నమాట. ఇత్తడి రేకు మీద తయారు చేసినాక అప్పుడు మళ్ళీ వాళ్ళు మరి ఏ మెటల్ దీన్ని మనం చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు అప్పుడు రాగిలా పంచలోహం కలిపి దాన్ని మొత్తము 12.5 అంటే క్యాస్టింగ్ అయినప్పుడు 15 కేజీల పైననే మనం మూసలో పెట్టిన మెటలు. అది క్యాస్టింగ్ అయిన తర్వాత మనకు 14 కిలోల చిల్లర ఇంచుమించు వచ్చింది. 14 కిలోలు ఉన్నాయి పాదాలు ఇప్పుడు. 14 అంటే ఫినిషింగ్ అయిపోయినాక తగ్గుతుంది కదా, అప్పుడు మనకు 14 కిలోలు క్యాస్టింగ్ అయినాక మనం అంతా ఫినిషింగ్ చేసినాక అప్పుడు 12 కిలోల 600 గ్రాములు మనకు 2 పాదకాలు చేతికి వచ్చేసినాయి. అంటే మొత్తం కంప్లీట్ చెక్కడము, డీప్ కొట్టడము, నక్ష కొట్టడము. దాంట్లో ఏమేమి లోహాలు యూజ్ చేసారు?
ప్రధానమైన లోహము రాగి. ఉమ్, ఆ రాగిలో మనము పంచలోహం. పంచలోహం అన్నప్పుడు ఏమేమి వస్తాయంటే మనకు బంగారము, వెండి, రాగి, సత్తు, తగరం. ఈ 5 కలిస్తే పంచలోహం. ఈ 5 పంచలోహాలతో, ఈ 5 లోహాలతోటి మనం పంచలోహాలు తయారు చేసుకున్న తర్వాత ఈ పంచలోహాన్ని రాగిలో మిక్స్ చేసినప్పుడు దానికి క్యాస్టింగ్ వర్క్ అంటే పూత పని కంప్లీట్ అయిపోతుంది. దానికి ఏం మొత్తం బంగారు పూతనేనా? ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు దానికి బంగారం పన్ని, పూత కూడా కాదు, పూత అంటే తక్కువ, ఉమ్, పన్ని అంటే ఒక పత్తల షీట్ అన్నట్టు. ఆ షీట్ను మనం పాతరసం అంటే మెర్కురీ, అచ్చా, ఆ పాతరసాన్ని దానికి అద్దుకుంటూ కెమికల్ తోటి ఈ బంగారం పన్ని అనేది దానికి అంటించుకుంటా ఉమ్, ప్రెస్ చేసుకుంటూ వస్తే అప్పుడు ఈ పాతరసము బంగారం రెండు దీనికి రాగికి పంచలోహాన్ని పట్టేసుకుంటుంది. పట్టేసుకున్న తర్వాత అది మొత్తం హీట్ చేసినప్పుడు ఈ పాతరసం అనేది కాలిపోతుంది. కాలిపోయాక బంగారం దానికి పట్టుకొని ఉంటుంది. అప్పుడు మనం దాన్ని వన్నె పెట్టినప్పుడు ఆ బంగారం స్పష్టంగా ఉన్న కలర్లో మనకు కనబడుతుంది. చాలా కష్టమైన పని. రిస్క్ ఉంటుంది. 25 రోజులు ఒక 6 మంది 6 మంది అంటే మిగతా వాళ్ళంతా కొంత మాకు చేతి కింద సహకారం చేసిన వాళ్ళు శిల్పులు. మెయిన్ వర్క్ అంతా నేను వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళకి చూపించుకుంటా, నేను వాళ్ళు అందరం కలిసి 20 రోజుల నుంచి 25 రోజులు ఇంచుమించు పట్టింది మాకు మొత్తం కంప్లీట్ అయ్యే వరకు. టోటల్ మొత్తం అయిపోయేసరికి ఎంత ఖర్చు అయింది మరి? అయిపోయేటంటే మాకు వచ్చిన దాంట్లో 65,000 మాది ఓన్లీ మేకింగ్ ఛార్జ్. తీసుకోవాలనుకుంటే 1,00,000 2 లక్షలు కూడా తీసుకోవచ్చు. కానీ మెయిన్ మన ఉద్దేశం ఏంటంటే అది కూడా మేము తీసుకోవాలనే ఉద్దేశంతో నేను తీసుకోలే. వాళ్ళు కావాలంటే ఇంకెక్కువ ఇచ్చే వాళ్ళు కూడా మేము అడిగితే కానీ అడగాలనే ఉద్దేశం మాకు మనసు రాలేదు, అడగాలని రాలేదు. ఫస్ట్ మనము ఈ ఆర్డర్ ఇచ్చినందుకు మనకు అదృష్టం ఒకటి. తర్వాత వచ్చేసి ఈ ఆర్డర్ తోటి పాదుకలు చేయటం మనకు మంచిది. లేకుంటే అందరికి దొరికే అవకాశం కాదు. మనకు దొరికిన అవకాశంతో మన డబ్బుతో విలువ కట్టొద్దు, దీన్ని మన అదృష్టం కొద్ది దాన్ని ఆలోచన చేసుకోవాలని చెప్పేసి మేము దాన్ని ఎప్పుడే కానీ అమౌంట్ గురించి ఆలోచన చేయలేదు. అంతైనాక ఇంత ఏమంటారు చారి గారు, ఎన్ని రోజులు అయిందంటే తీసుకోవాలంటే 2 లక్షల పైన తీసుకోవచ్చు దానికి. కానీ మేము ఇంట్లో వద్దులే అని చెప్పేసి మెటల్ అంతా మీరే పెట్టేసుకోండి సార్, బంగారం కానీ పాతరసం కానీ లోహాల్లో మొత్తం మీరే పెట్టుకోండి, భరించండి, మాకు ఒక 65,000 ఏమంటే 65,000 ఇచ్చేసింది మాకు. అది మెటల్ కి తగ్గట్టుగా తీసుకున్నారు. మెటల్ వాళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళదే మెటల్. మనకేమేమి కావాలంటే వాళ్ళు ఆ అమౌంట్ ఇస్తే మేము వచ్చేసి మెటల్ వాడుకోవాలి. కానీ 25 రోజులకు పైగా అంటే తక్కువనే. ఇక 25 చాలా తక్కువ. కానీ మరి అమౌంట్ తగ్గింది కానీ పేరు ఎంత వచ్చింది మనకు, మన అదృష్ట ప్రకారంగా. మరి ఇప్పుడు తీసుకోవాలంటే 2 లక్షలు తీసుకోవచ్చు కరెక్ట్ అయితే, కానీ 2 లక్షలు కాదు, నువ్వు 12 లక్షలు పెట్టినా ఆడ మనకు పాదకథ పెట్టలేం కదా, శ్రీరాముడి దగ్గర పెట్టలేము. ఇంకోటి పెట్టాలంటే మనం పోయి డొనేషన్ చేయొచ్చు. కానీ మన చేతులు కూడా తయారు చేసి ఇస్తే అక్కడ నా పని ఉంది అనేది చెప్పుకునే గర్వకారణం ఉంటుంది కదా మనం. అది ముఖ్యమైన విషయం అది మనం. ఎందుకంటే జీవితంలో అన్ని డబ్బుతో పోల్చుకుంటే కుదరదు. కొన్ని అదృష్టం కొద్దిగా వచ్చినప్పుడు అది మనము కళ్ళు మూసుకొని ప్రయాణం చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఇంత కష్టపడుతుంది కదా, ఒక వరం ఇద్దామని చెప్పేసి భగవంతుడు వచ్చే దారిలో బీదవానికి వరాల మూట వేస్తే కూడా అడికి వచ్చాక కళ్ళు మూసుకొని పోతాడు. ఏం లాభం? మన పని కూడా గట్లయితే డబ్బుతో ముఖ్యం, ప్రతిదీ డబ్బుతో ముఖ్యం కాదు. కొన్ని జీవితంలో కొన్ని డబ్బుకు సంబంధం లేకుండా కూడా కొన్ని కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది. అవి ఏం చేస్తాయంటే మీకు రేపు నాడు ఇలా అడుగుతూ ఇంకొక లక్షిస్తుండొచ్చిన కానీ కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించిన పనులు కూడా మనకు ఆ రోజులలో అయిపోతాయి. ప్రతి డబ్బుతో కాదు. నిజం చెప్పారు చారి గారు. అసలు ఎట్లా స్టార్ట్ అయింది? మీరు ఎక్కడ, మీ ప్రాపర్ ఎక్కడ అయింది? మాది నల్గొండ డిస్టిక్. మాది చింతపల్లి మండలం, కురుమపల్లి గ్రామం మా ఊరు. అవునా? హైదరాబాద్ లోనే సెటిల్ అయిపోయారు? ఇక్కడ మేము ఉండబట్టి దాదాపు 35 సంవత్సరాలు మా షాపు. 30 సంవత్సరాలు మా షాపు, 30 సంవత్సరాలు ఒకటే ప్లేస్లో, ఓల్డ్ బోయినపల్లి అస్మపేట బస్ స్టాండ్లో మా షాపు. మేము ఆ షాపు నుంచి దాదాపు నేను 30 ఏళ్ళ నుంచి, అంటే నాకు ఇప్పటికి నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు పని వాళ్ళే నా దగ్గర 40 మంది దాకా ఉంటారు. అవునా? 40 మంది దాకా ఉంటారు. 30 ఏళ్ళ నుంచి నేను చేస్తున్నా. ఏంది మొత్తం అన్ని టెంపుల్ కి? ఓన్లీ టెంపుల్ వరకే మా దగ్గర ఉండేది. ఎందుకు అట్లా? అంటే టెంపుల్ వరకే చేయాలని ఎందుకు డిసైడ్ అయ్యారు? ఫస్ట్ నల్గొండ జిల్లా అవన్నీ కూడా చేస్తారు కదా. ఫస్ట్ నల్గొండ జిల్లా కురుమపల్లి గ్రామంలో మేము మా కులస్థల ఇండ్లు వచ్చి విశ్వబ్రాహ్మణ కులస్థల ఇండ్లు వచ్చేసి ఒక 250-300 ఇండ్లు ఉంటాయి మరి. ఆ ఊర్లో మొత్తం తయారయ్యేది ప్రొడక్షన్ ఏంటంటే కుటీర పరిశ్రమ వల్ల ఇత్తడి బిందెలు, నీళ్ళ బిందెలు తయారవుతాయి మాకు. అంతా మా కులస్థల ఇండ్ల మొత్తం ఇంటింటికి రోజుకు ఒక 10-12 బిందెలు తయారవుతున్నాయి. రోజుకు ఒక 500-600 బిందెలు మా ఊర్లో తయారైతే అవన్నీ మనకు హైదరాబాద్ బేగం బజార్కి వచ్చేది. కొద్ది రోజుల క్రితం ఏమైందంటే మనకు 80 నుంచి 90 మధ్య కాలంలో, అంటే ఈ 10 ఏళ్లలో
ఈ స్టీల్ బిందెలు ప్లాస్టిక్ బిందెలు రావడంతో మా కుటీర పరిశ్రమ మొత్తం దెబ్బతిన్నది. అవును. దెబ్బతిన్న తర్వాత మా ఊరికి 1986లో ఈ భారత ప్రభుత్వ రంగ దాంట్లో జౌలి పరిశ్రమ శాఖ లోహ హస్తకళ శిక్షణ కేంద్రం అని మా ఊరికి వచ్చింది. ట్రైనింగ్ సెంటర్ పంపించారు మాకు. ఓకే. మాకు 3 అసిస్టెంట్ మాస్టర్ 2 ఉండి మాకు ఊర్లో ఒక్కొక్క బ్యాచ్కి 50 మంది పిల్లలను పెట్టి అట్లా ఒక 7-8 సంవత్సరాలు నడిచింది మా ఊర్లో. అచ్చా. అప్పుడు ఆ అవకాశం వచ్చినప్పుడు మేము అప్పటికి మేము ఇత్తడి బిందెల పని చేస్తుంటే మేము ఇత్తడి బిందెల పని పక్కా పెట్టేసేసుకొని ఈ పనులకు షిఫ్ట్ అయినాం మేము. మా కులస్తుల పిల్లలు చాలా మంది వీళ్ళకి షిఫ్ట్ అయినాం. దాదాపు అప్పుడు ఆ ఊర్లో ఉన్న మా కులస్తులు అందరి కుటుంబాలు మొత్తం ఈ వర్క్ మీద ఆధారపడి ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే ఆ ఇత్తడి బిందెల పని కనుమరుగైపోవడంతో ఈ వర్కే మాకు ఇప్పుడు ఆధారం, బ్రతుకుదేవుకు ఇదే ఆధారం అయిపోయింది మాకు. సో అప్పుడు ఆ 7 సంవత్సరాలు మీరు నేర్చుకోవడానికి ఇదే ఇక అక్కడ 3 సంవత్సరాలు అది అయిపోయిన తర్వాత మళ్ళీ 2 సంవత్సరాలు బెంగళూరులో నేను ఈ వర్క్ లోనే ఇంకా దీనికన్నా హై లెవెల్ వర్క్ లో ఉండటానికి నేను బెంగళూరులో ట్రైనింగ్ కోర్స్ తీసుకున్నారా? అక్కడ 19 నుంచి అక్కడ తీసుకున్నాను. రీజనల్ డిజైన్ అండ్ టెక్నికల్ డెవలప్మెంట్ సెంటర్ అని, అది సెంట్రల్ గవర్నమెంట్, అది కూడా అక్కడ రీజనల్ ఆఫీస్, అక్కడ ట్రైనింగ్ సెంటర్ తీసుకుంటే నేను అక్కడ తీసుకున్న తర్వాత 93లో ఇక్కడ ఓల్డ్ బోయినపల్లికి వచ్చి నేను ఇక్కడ శ్రీమద్ విరాట్ కళా కుటీర్ అని ఒకటి వర్క్షాప్ కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసుకొని ఒక 2-3 పిల్లలు నా చేతి కింద పెట్టుకొని అప్పుడు ఈ వర్క్ ఇక్కడ స్టార్ట్ చేసి ఇప్పటి 30 సంవత్సరాలు మేము షాప్ పెట్టి. ఈ 30 సంవత్సరాలలో కూడా దాదాపు 1000 దేవాలయాల్లో మేము పనిచేసినాం. ఇప్పుడు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో గర్భగుళ్ళు ఉన్న విగ్రహాలు మొత్తం మేము చేసిందే. యాదగిరిగుట్ట మొత్తం మేము చేసింది. అది అంటే ఇప్పుడు కొత్తగా నిర్మితమైందా పాతదా? పాత దాంట్లో ఉన్నది, కానీ గర్భగుడిలో ఉన్న విగ్రహాలు ఏం మారలేదు. అది మారలేదు. పాత ఎట్లున్నాయి అట్లనే ఉన్నాయి. అయితే పాత దేవాలయంలో ఉన్నప్పుడు ఇప్పుడు కృష్ణవేణి మేడం ఈవో ఉండే 2012లో ఆమె ఉండి విగ్రహాలు కొంచెం భిన్నమైపోయినాయి, మనం దీన్ని మార్చి కొత్త చేయించుకున్న ఉద్దేశంతో వాళ్ళు కమిటీ వాళ్ళందరూ మాట్లాడుకొని చేసుకొని ఎండోమెంట్ కమిషనర్తో పర్మిషన్ తీసుకొని అప్పుడు చిన్నజీర స్వామి ఆధ్వర్యంలో ఆ విగ్రహాలు మేము మొత్తం పూర్తి చేసినాము. 2013లో ఫిబ్రవరి నెలలో అవి అప్పుడు పునఃప్రతిష్టాపన అయింది విగ్రహాలు. ఉత్సవమూర్తులు కానీ, మూల విరాట్ల కవచాలు కానీ, సింహాసనాలు కానీ, మన ఆధారపీఠాలు కానీ, తర్వాత వచ్చేసి జ్వాల నరసింహస్వామి, ఆ ఉగ్రవ నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి, ధ్యాన నరసింహస్వామి విగ్రహాలు మొత్తం నేను టోటల్ కంప్లీట్ వర్క్ అంతా నేనే చేసిన. తర్వాత వచ్చేసి మళ్ళీ పునఃప్రతిష్టాపనప్పుడు కూడా ఆ దేవాలయానికి నేను యాదాద్రి డెవలప్మెంట్ అథారిటీ మెంబర్ కూడా నేను పనిచేసినాను. మెటల్కి సంబంధించిన కార్యక్రమం మొత్తం నేనే చూసుకుంటాను. అయితే దేవుడు దీవెనలు మెండుగానే ఉన్నాయి మీకు. అవన్నీ అది చేసినాం. ఇక్కడ ఏడుపాయల గుడి చేసినాం తెలంగాణలో. తర్వాత కడప డిస్ట్రిక్ట్ బ్రహ్మంగారి మఠంలో చేసిన ఉన్నాయి. తర్వాత వచ్చేసి మెయిన్ టెంపుల్ మనకు హైదరాబాద్ లో మెయిన్ టెంపుల్ మన కర్మంఘాట్ హనుమాన్ టెంపుల్ ఒకటి 28 కేజీలది మన కవచం ఒకటి, అటువంటి వర్క్ అంతా మేము కంప్లీట్ చేసినాం. కాకపోతే 30 ఏళ్ళలో ఏంటంటే ఎన్నడమైనా మేము మా పేరు గురించి అని చెప్పేసి మేము ఇప్పుడు మీడియాలో ముంగలగానికి అట్లా రావాలని ఆలోచన కూడా రాలేదు, తెలియదు కూడా. ఇంకొకటి ఎప్పుడు కానీ మనసులో మేము ఏదో మనం చేసినాం కదా పబ్లిక్ లో తెలవాలనే ఉద్దేశం ఎప్పుడు అట్లా కలగలేదు కూడా. కాకపోతే 30 ఏళ్ళ నుంచి 1000 దేవస్థానాలు చేసినాం. ఇటువంటి పనులు చాలా రిస్క్ వల్ల పనులు, చాలా పెద్ద పెద్ద పనులు చేసినాం మన పాదుకల కంటే. కానీ ఈ జనవరి 30 తారీఖు నాడు ఒక ముఖ్యమైన ఛానల్లో వచ్చింది. ఇది మా మిత్రుడు వేయించిండు, నేను కూడా ఇంట్రెస్ట్ పెట్టలేదు దాని గురించి. నువ్వు అన్ని అట్లనే చేస్తావు, ఇదన్నా ఒకటి అంత దూరం పోతుంది కదా, ఇదొకటి కనీసం పేరన్న వేపిద్దాం అట్లా అని చెప్పేసి ఆయన గుర్తున్న ఛానల్ వాళ్ళు ఉంటే ఆయన పిలిపించేసి అదే 30 తారీఖు నాడు సాయంత్రం టెలికాస్ట్ అయింది. అది అయిన తర్వాత మా షాప్ ముంగట కొన్ని 100 మంది దర్శనం చేసుకోవడానికి మమ్మల్ని పని చేసుకునేయకుండా 2 days 30 పోతే 31 జనవరి 1 ఆ 2 రోజులు షాప్ దగ్గరనే కంటిన్యూ అయింది. లైన్లు మొత్తం లైన్ అయింది. దాని తర్వాత ఈ ఇంట్లోనే 2 రోజులు పబ్లిక్ అంతా రావడం పొద్దుగాల 6 గంటల నుంచి అట్లా జరిగింది. దాని తర్వాత ఒక రోజు ఇక్కడ బ్రహ్మంగారి గుడి అని ఉంది, ఓల్డ్ బోయినపల్లి భవానీ నగర్ బ్రహ్మంగారి గుడి కూడా అక్కడ కూడా పెట్టి పబ్లిక్ బాగా అక్కడ ఒక ప్రోగ్రామ్ పెట్టినాం మనం పాదుకలను దర్శనం. అంటే ఆల్రెడీ మాకు ఇక్కడ తయారైన వెళ్ళిపోయినాక సేమ్ మనకు మొదటి ముద్ర అంటే ఈ ప్యాటర్న్ మా దగ్గర ఉంటది. ఇది ఒరిజినల్ ప్యాటర్న్ పాదుకలు తయారైన ముద్ర మా దగ్గర ఉంటది కనుక ఈ ముద్రనే 10 మంది మనకు అడుగుతారు, చాలా మంది అడుగుతారు మాకు ఇట్లా వీటితో అవి తయారైనాయి కనుక దానికి దీనికి మాకు ఇబ్బంది ఏం లేదు. ఇవి కూడా స్వామివారి దగ్గర పెట్టుకుంటే మాకు ఆ పాదుకలు ఈ పాదుకలు ఒకటే. ఆయన పాదుకలనే
అచ్చు మాకు కనబడితే అవే పాదుకలు, ఇంకా దాంట్లో తేడా ఏముంటుంది, అందులో ఉన్నది ఇంట్లో ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు మాకు దాన్ని ఒరిజినల్ మాస్టర్ పీస్ ని ఇయ్యమని ఎట్లా ఉంటే అట్లనే తయారు చేసి ఇక్కడ పెట్టుండని చాలా మంది అడుగుతున్నారు. షాప్ కాడికి వచ్చి అడుగుతుంటే మేము కావాలనే సరే అని చెప్పి ఇక్కడ పెడుతున్నాం. రేపు దర్శనానికి వెళ్ళిపోతాం. ఎంత అదృష్టం చేసుకున్నారండి అసలు మీరు. సేమ్ ఇక అదే మోడల్ అట్లనే పెట్టేసినాం దాన్ని, ఇక దాంట్లో మార్పులు చేర్పులు ఏం చేయలేదు అన్నమాట. సూపర్ సూపర్. కానీ ఇప్పుడు మీరు షాప్ దగ్గరకు వచ్చినాం కదా ఇందాక, అప్పుడు చూస్తున్నాం మీరు పాదాలు పెట్టి కాలు పెట్టి అన్ని చేస్తారు. అప్పుడు మరి మీరు దేవుడి విగ్రహాలు తయారు చేస్తుంటే అట్లా ఏం అనిపించదా? ఏదైనా కానీ ఇప్పుడు అది ప్రాణ ప్రతిష్టాపన అయిన తర్వాతనే మాకైనా ఎవరికైనా భగవంతునితో సమానం. ఇప్పుడు ఒక శిల్పి ఒక రాతి శిల మీద కూర్చొని అయినా పని చేయాల్సి వస్తుంది, తప్పదు. అది ఈ పాదకలనే కాదు, ఏ విగ్రహాలైనా కానీ కాలు తలగకుండా ఏ శిల్పి కూడా ఏ పని చేయలేడు. అవును, తప్పదు అది. కాబట్టి కాకపోతే మీరు అన్న దాంట్లో కొంచెం వాస్తవం ఏముంటుంది అంటే, ఏ కళాకారుడు అయినా కానీ ఆ కళ కొంతమంది అనుకుంటారు కదా, వాళ్ళ కోసం అడుగుతున్నా, నాకు అర్థమైంది. పబ్లిక్ తెలవాలి కదా, పబ్లిక్ అనుకుంటారు ఏంది పాదాలు పెడుతున్నారు మా రాముడి పాదాలు అవి అంత అయోధ్యకి వెళ్ళేటివి అనేసి అని అనుకుంటారు. ఇప్పుడు అదే ప్రతి కళాకారునికి ఉండే ఉద్దేశం ఏమిటంటే, అక్కడ నేను కాలు పెడుతున్నానా ఇప్పుడు అట్లా అంటే, ఒకటి రామాయణంలో ఉన్నది, రాముల వారికి ఒక పండు ఆమె కురికిస్తాడు, శబరి మాత రాముల వారికి ఒక పండు ఇస్తుంది తినమని. మరి ఆ మొదలు ఈమె తినిస్తుంది ఆయనకి. ఎందుకు ఇస్తుంది అంటే, స్వామివారికి పుల్ల ఉందో బాధ కలుగుతుందేమో, రుచి లేదేమో, కాబట్టి ముందు దీన్ని తీయగున్న పండుని నేను దేవులాడి తినిద్దామనే ఆలోచనతో ఆమె ఏం చేసింది, ఆమె ఏం చూసింది, నేను తింటే ఎంగిలవుతుందని చూడలేదు, రుచి నేను స్వామివారికి తీపి గలతో ఒక పండు ఇవ్వాలని చెప్పేసి ఆలోచనతో ఈమె కురికి చూసి, ఈమె టేస్ట్ చూసి ఆమెకి ఇచ్చింది, ఈమె రుచి చూసినాకనే ఆయనకి ఇచ్చింది. అందుకే ఆమె శబరి మరి ఆలోచన చేయలేదు, నేను కొరితే నేను తీయగుందా పులగుందా అని చూస్తున్నా కానీ మరి ఇది ఎంగిలవుతుంది కానీ ఆలోచన ఆమె చేయలేదు. ఎందుకు చేయలేదంటే స్వామివారి మీద ప్రేమ ఉంది. పాదుకలు చేసినా ఏ విగ్రహం చేసినా అని ప్రతి కళాకారుడు, రాతి శిల్పి అయినా ఎవరైనా అని, ఈ పని కళాకారులే కదా, ఏ పని ఆర్టిస్ట్ అయినా సరే, ఏ ఆర్టిస్ట్ అయినా సరే అక్కడ ఉన్నది ఎంతవరకు కరెక్ట్ వస్తుంది అనేది ఆలోచన చేస్తాడు కానీ నేను ఎట్లున్నాను ఆలోచన ఏం చేయడు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి కూడా ఇంట్లో నాకు ఎంత మిగులుతుందన్న ఆలోచన కూడా చేయడు. ఇది ఎంతవరకు పర్ఫెక్ట్గా సంపూర్ణంగా శాస్త్రోక్తంగా కుదిరితే దాంట్లో నాకు అంత పేరు వస్తుంది అనేది ఆలోచన చేస్తాడు కానీ ఇది చేస్తే నేను ఎంత సంపాదించుకుంటాను ఆలోచన ఏ కళాకారుడు చేయడు. ఇంకోటి అటువంటి ఆలోచన చేసే కళాకారులు ఎవరైనా ఉంటే కూడా అది అంత ఇది ఉండదు, ప్రాధాన్యత ఉండదు దాని మీద. నమ్ముకున్నారు ఇక మీరు అంతే. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, 30 ఏళ్ళ నుంచి మా పేరు కానీ మా ఫోటో కానీ మా ముఖం కానీ ఏ టీవీ ఛానల్లో ఏ పేపర్లో కూడా కనబడ్డది కాదు. 3 రోజులలో 30 తారీఖు నుంచి 3 తారీఖు నాడు టోటల్గా దాదాపు మీకు 38 ఛానల్లో నేను ఇంటర్వ్యూ ఇచ్చిన. డైరెక్ట్ మనకు స్టూడియో తీసుకుపోయి కూడా ఇంటర్వ్యూ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మరి దాదాపు ఇంచుమించు భారతదేశం మొత్తం కుర్తయిపోయింది. మరి ఇంతకన్నా పెద్ద సంపాదన ఇంకేం కావాలి నాకు? ఇంకేం లేదు ఇక. మొత్తం రాముడు ఇన్నేళ్ళు 30 ఏళ్ళు మీరు కష్టపడ్డందుకు మొత్తానికి ఫలితం అయితే ఇచ్చింది. ఇట్లానే అడిగిండ్రు చాలా మంది యాంకర్లు కూడా అడిగిండ్రు. 14 ఏళ్ళు ఆయన వనవాసం చేస్తే మేము 30 ఏళ్ళు చేయించిండు, తర్వాత మీరు రిలీజ్ అయ్యిండ్రని కూడా చెప్పారు. ఇవన్నీ సంతోషకరమైన విషయాలు. సంపాదనకు దీనికి సంబంధం లేదు. కళాకారుని దృష్టిలో ఏముంటుంది అంటే, నిజమైన కళాకారులు ఎట్లుంటే ఇంత సంపాదన అనేది ఎవరికైనా ఉంటుంది. సంపాదన లేకుండా మనం ఎట్లా బతుకుతాం ఉంటుంది. కాకపోతే ఏంటంటే మొత్తానికి దాని మీద ఆధారపడి, సంపాదన గురించి ఆధారపడ్డాడు ఈ కళను పండించలేడు, చేయలేడు. అండ్ మీ ఇంట్లో కూడా రాగానే అన్ని కళాఖండాలే కనిపిస్తున్నాయి. ఎక్కడ చుట్టూ చూసినా కూడా నా వెనకాల కూడా ఇది రథం మీరేనా తయారు చేసింది? సత్యనారాయణ వ్రతపీఠ కదా, ఎంత అద్భుతంగా ఉన్నాయి అసలు. ప్రతి ఒక్కటి ఒక యాంటిక్ పీస్ లాగా తయారు చేస్తున్నారు మీరు. అండ్ మీకు దగ్గర ఆ కళ ఉంది కాబట్టి శ్రీరామచంద్రుడే మీ దగ్గరకు వచ్చి మరి ఆర్డర్ చేసి తయారు చేసి ఏది గీసినా అదే వస్తుంటది, ఏది మాట్లాడినా అదే పదాలు వస్తుంటాయి. ఎందుకంటే మాకు మెయిన్ కుటుంబ సభ్యులతో కంటే ఎక్కువ మొట్టమొదలు మాకు మాతో పనిచేసే మా తోటి కళాకారులు, దాని తర్వాత వచ్చేసి గంటకు 2 గంటలకు ఒక ఫోన్ వచ్చేది మా కస్టమర్లు ఉంటారు. ఇక కొంతమంది రోజు ఏదో ఒక గుడికో 2 రోజులకో గుడికి పోతారు. మేమైతే రోజు 3-4 గుళ్ళకి పోతాం. అది మామూలే, మా వృత్తి అదే కదా, తప్పదు. అది అదే అలవాటు ఎక్కువ మాకు. మామూలుగా ఇంట్లో ఉంటే ఎన్ని ఉంటాయి, 8 గంటలు 9 గంటలు ఉంటాం. బయట ఉండేది ఇంకా ఎక్కువ ఉంటాం. ఈ పనికి సంబంధించిన దాంట్లోనే ఎక్కువ ఉంటాం.
చాలా చాలా అదృష్టం చేసుకొని ఉండాలండి అది, మామూలు అదృష్టం చేసుకుంటే రాదు అది. అండ్ ఇట్లనే ఇప్పుడు మీరు ఎన్ని ఆలయాలకి అన్ని చేస్తూ ఉంటారు కదా, నియమ నిష్టలు పాటించాలా ఏవైనా వస్తువులు తయారు చేసేటప్పుడు? తప్పకుండా పాటించవలసి వస్తుంది అది. ఎందుకంటే ఇది శాస్త్రోక్తంగా సూత్రపరంగానే మాటలో ఉన్నది ఏంటంటే శాస్త్రం అంటే దీనికి ఈ వస్తువుకి ఈ రకంగా ఉంటుంది, ఈ వస్తువు పేరుకి ఇది, ఆ పేరు తగ్గట్టు ఈ వస్తువు ఈ రకంగా ఉంటుంది, దీనికి శాస్త్రం. ఆ వస్తువును ఆ రకంగా శాస్త్రోక్తంగా తయారు చేయాలన్నప్పుడు దానికి సూత్రం అనేది ఉంటుంది. సూత్రం అంటే దీనికి ఫస్ట్ ఏ రకంగా డ్రాయింగ్ ఉంటుంది, ఏ రకమైన దాని మీద బొమ్మలు ఉంటాయి, దీని కొలతలేంది అనేది దీని సూత్రం ఇది. ఈ రెండు ఎట్లయితే పాటిస్తారో మనిషి దేహాన్ని అయితే మొత్తానికి శుభ్రం చేయలేడు. ఏ మనిషి అయినా దేహాన్ని మానవుడు శుభ్రం చేయలేడు. ఎందుకంటే బయట ఎంత క్లీన్ చేసుకున్నా లోపల ఉంటుంది కదా, అందుకే దానికి సంబంధం కాదు అది. దేహశుద్ధి కంటే మొత్తము ఆత్మశుద్ధి ముఖ్యం. దేహశుద్ధి నువ్వు ఎట్లా చేయలేవు, కనీసం ఆత్మనాన్న శుద్ధి పెట్టుకుంటే. అందుకే ఇప్పుడు ఇవన్నీ మనకు కలిసి రావడానికి కారణం ఆత్మశుద్ధి ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి మనకు. అంటే నా విషయం కాకుండా కానీ ఎవరికే కానీ ఆత్మశుద్ధితో లేనిది ఏది ముంగలపడదు. ఆత్మశుద్ధి కరెక్ట్ నీ మనసు లగ్నమై దాని మీద ఉన్నప్పుడే అది నీకు తెలియకుండానే మంచి జరుగుతుంటుంది. అక్కడ ఆ కళ వచ్చేస్తుంటుంది, ఆ కళ పారుతుంటుంది అక్కడ, అది జరుగుతుంటుంది. అందుకే దేహశుద్ధి అనేది సామాన్యంగా ఎవరేం చేయలేరు. కాకపోతే మేము శాకాహారులమే కనుక నాకు 90% క్లియర్ అయిపోయినట్లు లెక్కన. వెజిటేరియన్ మా ఇంట్లో అందరూ అదే. మేము మా అలవాట్లు ఏం లేవు ఇక మాకు, కాబట్టి ఒక 90% మాకు క్లియర్ అయినట్టే ఆ సబ్జెక్టు. ఇక మిగతా 10% అంటే బయట ఎక్కడ చేస్తే కాలేజీలు కడుకొని వచ్చి కూర్చొని ఇంత పని చేసేస్తాం. అది సూపర్ అండి. సో మొత్తానికి ఇదే ఫీల్డ్ లో ఉంటూ మీరు ఆ అయోధ్య రాముడి పాదుకలు తయారు చేయడానికి ఇన్నేళ్ళు కష్టపడ్డారేమో అనిపిస్తుంది. ఉంటది, ఇన్నేళ్ల తర్వాతనే ఈ అవకాశం దొరికింది మనకు. ఆయన కూడా మరి 500 ఏళ్ల నుంచి అక్కడ అయోధ్య రామాలయం కట్టాలని చెప్పి భారతీయులందరూ కూడా ప్రయత్నిస్తున్నారు, హిందువులు. 500 ఏళ్ల నుంచి కట్టాలంటే అది 500 ఏళ్ళ అవసరం లేదు. అది వాస్తవానికి ఏంటంటే మన కమ్యూనిటీ అనేది అంటే మన బలం అనేది తగ్గి వేరే దానికి ఆశపడటం, వేరే దాని గురించి ఆశపడటం, మన విలువను కనిపెట్టుకోకపోవటం, మనం గుర్తించుకోకపోవటం, అట్లా ఇప్పటికీ మనం అందరం అట్లనే ఉన్నాం హిందువులు. అది పొరపాటున మనము వేరే దానికి ఆశపడ్డందుకు, మనది కాపాడుకోపోయినందుకు ఈ 5 ఏళ్ళు మనం నిరీక్షించవలసి వచ్చింది. ఆనాడే మనం కరెక్ట్ ఉంటే, మన వాళ్ళు ఎవరికో భయపడి మారకపోతే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది లేదు. ఇప్పటికైనా హిందువులు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే మన భారతదేశము మనము, అక్కడ ఏ మతాలని ముఖ్యం కాదు. ప్రతి మతస్థుడైనా సరే నీ ఇంట్లో నీ దేవుడిని నీవు మొక్కో, ఇతరులకు వచ్చినాక మన భారతదేశం మనము, వేరే దేశములతోటి మనకు సంబంధం లేదు. మన కల్చర్ మనది, నీ కల్చర్ నీదే ఇంట్లోనే పెట్టుకో, బయటకు వచ్చినాక అంతొకటమే అనే పద్ధతి ప్రకారంగా మనం ఉంటే ఈ 500 ఏళ్ళు మనం పూడగొట్టుకొని ఇప్పుడు ఎదురు చూసినట్టే మనకు. కాకపోతే ఇప్పటికైనా కానీ మన పెద్ద మనిషి నరేంద్ర మోడీ ఉన్నందుకు ఇంత మాత్రం మనకు చేసుకోగలిగినాం. కానీ లేకపోతే ఇంకా 100 ఏళ్ళైనా కాకపో. అది ప్రతి వాళ్ళ మనసులో ఉన్నది. నువ్వు ఎవరిని ఎంత తెలివి తక్కువ వాళ్ళని అడిగినా ఈ విషయం చెప్తాడు. మన పెద్ద మనిషి దాన్ని పట్టించుకుండు కనుక దాన్ని ముందు తీసుకొచ్చిండు, చేసిపోయినాక 4 రోజుల్లోనే దాన్ని క్లియర్ చేసేసిండు. ప్రతిష్టాపన ఇంక మా అంటే ఇంకేముంది, ఇంకో 2-3 గంటలు 4-5 గంటలు అయితే అయిపోతాయి. పూజల కార్యక్రమం స్టార్ట్ అయిపోయినాయి. నక్షత్ర బలం వస్తూనే ఉంది, నడుస్తుంది కార్యక్రమం. వెరీ గుడ్ అండి, సూపర్. మరి ఇన్విటేషన్ వచ్చిందా మీకు ప్రాణప్రతిష్ఠ? ఇన్విటేషన్ అంటే మాకు ఆల్రెడీ మేము తొలకపోవడానికి వాళ్ళ మన దగ్గర రెడీగా ఉన్నారు వాళ్ళు. కానీ ఈ టైంలో మనము అక్కడ పోయి మనం ఇబ్బంది పడడు, వాళ్ళని తొలకపోయిన వాళ్ళని ఇబ్బంది పెట్టడు, వాళ్ళ మీద కూర్చోవడం ఇదంతా కరెక్ట్ కాదు. ఇది వాళ్ళు కొన్ని లక్షల మంది వస్తున్నారు. తర్వాత వచ్చేసి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకు విదేశాల నుంచి చాలా మంది వస్తారు. దాదాపు ఒక 56 దేశాల నుంచి మెయిన్ చీఫ్లు వస్తారు వాళ్ళు. దాని తర్వాత వచ్చేసి మామూలుగా వాళ్ళ చేతి కింద ఉండే వాళ్ళు ఎవరు మన పిఎల్ అట్లా అంటారు కదా, అట్లాంటి వాళ్ళు ఒక 150 దేశాల నుంచి వాళ్ళు వస్తున్నారు. మొట్టమొదలు మనం చూస్తాము, మనం పెద్ద మనుషులు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చేస్తారు. మన అటువంటి తర్వాత పోయి చూసినా ఇబ్బంది లేదు, నీ మనం చూసి రావచ్చు. ఇప్పుడు ఎంత తొందరపడి తర్వాత అయోధ్యకు పోయినప్పుడు అక్కడ మీరు తయారు చేసిన పాదుకలు కనిపిస్తే మీకు మీ ఫీలింగ్ ఎట్లుండబోతుంది? ఫీలింగ్ అంటే ఇక అంత మామూలుగా చెప్పరాని విషయం అది. నిన్ననే ఆ దేవస్థానం వాళ్ళతో కూడా మనం మాట్లాడిపించారు వాళ్ళు. చలా శ్రీనివాసరావు మాతో శ్రీనివాస శాస్త్రి మాత్రం మాట్లాడిపించిండు. ఇప్పుడు ఈ పాదుకలు ఎవరైతే ఇచ్చారో ఆయన
ఎందుకు మాట్లాడిపించిందంటే మనం దాని రిసిప్ట్ ఇచ్చింది తెలుగులో ఇచ్చినాం మనం. ఓకే. అయితే వాళ్ళకి అర్థం కాక తెలుగులో మాకు సెట్ కాదు, ఇది రాస్తే హిందీలో రాయండి లేకపోతే ఇంగ్లీష్లో రాయండి అని చెప్పేసి మళ్ళీ మాకు రాత్రి 9 గంటలకు ఫోన్ 7:30 8 గంటలకు ఫోన్ చేస్తే రాత్రి 9 గంటలకు మళ్ళీ దాన్ని ఇంగ్లీష్లో రాసి మళ్ళీ మేము వాట్సాప్లో పంపిస్తే అవి చూసి వాళ్ళు దేవస్థాన కమిటీ వాళ్ళు తీసేసుకున్నారు వాళ్ళు. సూపర్ సూపర్ అండి. అది గొప్ప విషయం అన్నట్టు, మామూలు విషయం కాదు. నిజంగా. ఎందుకంటే ఎన్నో దేవస్థానం అన్నప్పుడు ఎన్నో రకాలైన కళలు ఉంటాయి, అందులో ఎంతో రకమైన కళాకారులు ఉంటారు, ఎంతో మంచి పనులు కొన్ని ఉంటారు. వేల కానీ మంది మనకు లక్షల మంది ముఖ్యమైనది చేతులు ఏంటంటే తగిలితేనే అది అంత పెద్ద ఆలయం నిర్మితమైంది. స్వామివారి పాదుకలు మెయిన్, అదొక్కటి మనము అదృశ్యం చేసుకున్నాము దాని విషయం. ఇప్పుడు ఆయన విగ్రహం సైజు అండ్ పాదుకల సైజు అట్లా కంపారిజన్ తోటి ఏమన్నా తీసుకున్నారా లేకపోతే అట్లా ఏం సంబంధం లేదు, దీనికి సంబంధం లేదు. అది రాములవారు బాలరాముడు అని ఇప్పుడు మనం ప్రతిష్టాపన పెట్టుకుంటున్నాము. అవును. రాములవారు అంటే మహానుభావుడు, చాలా హైట్ పర్సనాలిటీగా ఉంటాడు. దానికి కారణం మనం ఏంటంటే ఇంతకుముందు ఛానల్లో కూడా నేను చెప్పిన, నేను విల్లు ఇరిగిపోయింది ఆయన చేతులు, అంటే మరి అంతమంది ఇంకా బలమైన వాళ్ళు కూడా శివదానస్ ఇరిగిపోయింది కదా, ఇట్లా ఇరిగిపోయింది. దానికి ఏంటంటే అంటే ఒకటి బలంతో ఇరగొట్టినట్టు కాకుండా కానీ ఆలోచన శక్తి, బుద్ధి బలము, భక్తుడు, ఇవన్నీ పెద్దలు అంటే గౌరవము, ఇవన్నీ ఉన్నాయి కనుక ఆయన చేతిలో జరిగేది ఉందన్నమాట. అట్లా అందుకే అంత మహానుభావానికి మనము ఈ 9 అంగుళాలు ఇవి 8 అంగుళాల పాదకులు పెడితే కుదరదని చెప్పేసి దాన్ని 12.5 అంగుళాలు ఆజానుబాహుడు కాబట్టి అట్లా తీసుకున్నాం దాన్ని. సూపర్ అండి. మొత్తానికైతే మన హైదరాబాద్ ఖ్యాతిని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు మీ పాదుకలు తయారు చేసి అయోధ్యకి ఇచ్చేసి. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాంటి కళాఖండాలు ఇంకా ఎన్నో సృష్టించాలి. మన హైదరాబాద్ తెలంగాణ గడ్డ ఈ ఖ్యాతిని ప్రపంచ దేశాలు కూడా చాటి చెప్పాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.